బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు. ఈరోజు వీడియో నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఇది నా బర్త్డే వ్లాగ్. కానీ ఈ బర్త్డే నార్మల్ బర్త్డే కాదు, అమ్మయ్యాక సెలబ్రేట్ చేసిన నా ఫస్ట్ బర్త్డే. అందుకే ఈ బర్త్డే నా హార్ట్కి చాలా చాలా క్లోజ్ అనమాట. లాస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ నా లైఫ్ ఇలా ఉంటుందని నేను కూడా అస్సలు అనుకోలేదు. కానీ ఇప్పుడు నా పక్కన నా లిటిల్ ప్రిన్సెస్ ఉంది. లాస్ట్ ఇయర్ బర్త్డే మమ్మీ డాడీతో స్పెండ్ చేశాను, అలా డే ఎండ్ చేసేసాను. లాస్ట్ ఇయర్ జై కూడా తైవాన్ వెళ్ళారు, నా బర్త్డేకి లేరు. సో ఈ ఇయర్ జై ఉన్నారు అండ్ పాప కూడా ఉంది. ఇంకా స్పెషల్ అయింది బర్త్డే. సో ఆ బ్యూటిఫుల్ డే ఎలా స్టార్ట్ అయ్యిందో మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. మార్నింగ్ అందరం ఎర్లీగా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళామన్నమాట. బర్త్డేని దేవుడి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం. టెంపుల్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. దర్శనం చేసుకొని మా ఫ్యామిలీ అందరి హ్యాపీనెస్, హెల్త్, పీస్ కోసం ప్రేయర్ చేశాను. మా పాప హెల్త్ కూడా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని దేవుని కోరుకున్నా. కోర్స్ అది మదర్ అయినా కోరుకుంటారు. టెంపుల్లో కొంచెం టైం స్పెండ్ చేసి చాలా బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా తీసుకున్నాం. నిజం చెప్పాలంటే ఇలా ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేసే మూమెంట్సే లైఫ్లో బెస్ట్ మెమరీస్ అవుతాయి అన్నమాట. అందుకే ప్రతి స్మాల్ మూమెంట్ని కూడా ఎంజాయ్ చేస్తూ క్యాప్చర్ చేసుకుంటాం. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చాక బర్త్డే విషెస్, కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. నా బర్త్డేని గుర్తుపెట్టుకొని విష్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్. ఈవినింగ్ ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి కేక్ కటింగ్ అరేంజ్ చేశారు. కేక్ కటింగ్ చేస్తున్నప్పుడు అందరు నా పక్కన ఉండడం చాలా హ్యాపీ అనిపించింది. నాకు కొన్ని బ్యూటిఫుల్ గిఫ్ట్స్ కూడా వచ్చాయి. నేను గిఫ్ట్స్ అన్నీ ఒక చిన్న వ్లాగ్ చేస్తాను. నా ఫేవరెట్ గిఫ్ట్స్ కూడా కొన్ని చాలా వచ్చాయి. నేను అన్ని గిఫ్ట్స్ కలిపి ఒక వ్లాగ్ చేస్తానన్నమాట. గిఫ్ట్స్ ఎంత పెద్దవని కాదు, ఆ గిఫ్ట్స్ వెనక ఉన్న లవ్, కేర్ అండ్ ఎఫర్ట్ నాకు చాలా స్పెషల్. అందుకే ప్రతి గిఫ్ట్ని హార్ట్తో యాక్సెప్ట్ చేశాను. తర్వాత నైట్ అందరం కలిసి డిన్నర్కి వెళ్ళాం. ఫుడ్ ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చాలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. లైఫ్ బిజీ అయ్యాక ఇలా ఫ్యామిలీ మొత్తం ఒక్కసారి కలిసి టైం స్పెండ్ చేయడం చాలా రేర్ అనమాట. అందుకే ఈ మూమెంట్స్ని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాను. చిన్న చిన్న హ్యాపీనెస్ మన లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చేస్తాయి అని మళ్ళీ అనిపించింది. కానీ ఈ బర్త్డేలో నాకు బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఏంటి అంటే మా వామికమ్మ నా పక్కన ఉండడం. ఈ ఇయర్ నేను బర్త్డేని ఒక అమ్మగా సెలబ్రేట్ చేస్తున్నాను. అదే నా లైఫ్లో బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అనమాట. వామికమ్మ స్మైల్ చూస్తే చాలు నా బర్త్డే కంప్లీట్ అయిపోయింది అనిపించింది. ఎన్ని గిఫ్ట్స్ వచ్చినా, ఎన్ని సెలబ్రేషన్స్ అయినా నా లైఫ్లో దేవుడు ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ మాత్రం వామికమ్మనే. తను వచ్చాక నా లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా చాలా చాలా బాగుంది. ఈ బర్త్డేని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే మెమరీగా మార్చింది చిటి తల్లి. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ బర్త్డే చాలా చాలా స్పెషల్. సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ హ్యాపీనెస్ మాత్రం అన్లిమిటెడ్ ఉంది. దేవుడి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయ్యి ఫ్యామిలీ లవ్తో కంటిన్యూ అయ్యి బ్యూటిఫుల్ మెమరీస్తో ఎండ్ అయిన ఒక అన్ఫర్గెటబుల్ డే ఇది. ఈ బ్యూటిఫుల్ మెమరీస్ని మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీరు ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ బర్త్డే విషెస్ చెప్పండి. ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Until then, take care. Love you all. Bye bye.